వరంగల్ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి 30 ఏళ్ల క్రితం నడిపించిన హోటల్కు ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. అక్కడ దొరికే రుచికరమైన నాణ్యమైన భోజనం తక్కువ ధరలకే లాభాపేక్ష లేకుండా అందిస్తున్నారు నిర్వాహకులు. ఇంటినే హోటల్గా నడిపిస్తున్న వారి వారసులకు భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా అవార్డు వచ్చింది. 2 నెలల కిందట ఈ హోటల్లో భోజనం చేసి బాగుందని చెప్పి వెళ్ళి మళ్ళీ వచ్చి హోటల్లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ అవార్డును అందించారు. ఉప్పలయ్య మరణానంతరం హోటల్లో ఆయన కుమారుడు శ్రీనివాస్ నడిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం వర్కర్లుగా ఉండి సొంతంగా వంటలు చేస్తూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ రోజు 150 నుంచి 200 మంది భోజనం చేస్తున్నారు. సాదా భోజనానికి 90 రూపాయలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. 1986 ఆ బ్యాంక్ సార్లు అంతా దీనికి పెట్టించినారు. దీనివల్ల కొంచెం మా కుటుంబం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. మా కుటుంబ సభ్యులు మేము అంత వర్కర్లు ఎవరు లేరు. మేము నాణ్యమైన ఫుడ్ నడుపుతాం కాబట్టి మాకు ఇంత అది పేరు వచ్చింది. మొన్న కూడా దీనికి అవార్డు ఇచ్చినారు. మా సాయశక్తితో దీనిలో ఆధారపడి ఉంటాను. ఏమైనా ప్రభుత్వం మాకు సాయం చేస్తే దానివల్ల కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మేము దీని మీద జీవనోపాధి నడుపుకుంటాం. మాదంతా కొంచెం చిన్న పేద కుటుంబం. ప్రభుత్వం సహకరిస్తే మేము కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొంచెం దాని మీద ఆధారపడి కొంచెం మంచి ఫుడ్ అందే మా ఆలోచన. మా నాన్నగారి ఉద్దేశం ఇదే. ఏదో ఎక్కువ రేపు పెట్టడానికి మాకు సహాయ సహకారాలు అందించినందుకు కొంచెం ప్రభుత్వం కొంచెం రుణపడి ఉంటాం. పేరు సాంబరాతి మల్లేశం. ప్రజ్ఞా ఆచార్య డిగ్రీ కాలేజీలో పనిచేస్తాను లెక్చరర్గా. నర్సంపేట పట్టణంలో ఒక బీద ప్రజలకు, అధికారులకు, బ్యాంకు అధికారులకు అందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి భోజనాన్ని అందజేస్తుంది ఉప్పలయ్య హోటల్. దాన్ని అందజేయడమే కాకుండా ఆయన చాలా బీదరికానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి హోటల్కు సంబంధించిన ఏదైనా ఆర్థిక సహకారాన్ని అందించగలిగితే ఇంకా ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని ఇస్తూ వాళ్ళ అవసరాలు కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ హోటల్ 86లో స్థాపించడం జరిగింది. అప్పుడు ఈ ఉప్పలయ్య వీళ్ళ నాన్నగారి దగ్గర, ఉప్పలయ్య గారి దగ్గర బ్యాంక్ వాళ్ళు తినేవాళ్ళు. ఫస్ట్లో తర్వాత బ్యాంక్ సార్లు వీళ్ళని లోన్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఈ హోటల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సీను మెయింటైన్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే రుచితో సేమ్ టేస్ట్తో రావడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ ఈ హోటల్లో ప్రిఫర్ చేస్తారు. ఎన్ని హోటల్స్ ఉన్నా వెజ్ మీల్స్ మాత్రం ఇక్కడ తింటారు. ఎందుకంటే మనకి హోమ్లీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. తిన్న తర్వాత గ్యాస్ స్టవ్లు కానీ, కడుపు ఉబ్బడం లాంటివి కానీ ఏముండవు కాబట్టి ప్రతి ఒక్కరు తెచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో అవార్డు వచ్చింది అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. నేను ప్రసన్న కుమార్, స్టేట్ బ్యాంక్.